హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం తురిమిన మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇలా ఇన్స్టెంట్గా పెట్టుకునే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి కదా. మనం పచ్చడి తయారు చేసుకోవడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఇలా ఇన్స్టెంట్ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని ఈ 1 మంత్ మనం తినేయచ్చు. ఇది ఒక 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. దీనికోసం నేను ఒక 3 మామిడికాయలు పుల్లటివి తీసుకున్నానండి. తీసుకొని వీటిని ఉప్పు నీళ్ళల్లో ఒక 1/2 అవర్ నానబెట్టి నీట్గా తూడ్చేసుకొని ఇలా గాలి కారిన తర్వాత పొట్టంతా కూడా పీల్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. తీసుకొని అది కూడా ఫ్రెష్గా ఉండాలండి. అసలు వాటర్ అనేవి ఉండొద్దు, పూర్తిగా తడారిపోయి ఉండాలన్నమాట. ఇప్పుడు అలా తీసుకున్న దాన్ని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మంచిగా తురుముకోవాలి. లోపల జీడి అనేది ఉంటుందండి, చూసుకుంటూ మనం ఇలా మొత్తం తురుముకోవాలి. తురుముకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు పచ్చడి కలుపుకోవడం కోసం ఇలా ఒక బౌల్ని తీసుకోవాలి. తీసుకొని అదంతా కూడా తడి లేకుండా నీట్గా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ కోసం ఒక చిన్న కప్పుని తీసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు దాంతో 4 కప్పులు అయ్యే విధంగా మనం కొలుసుకోవాలి. ఇంట్లో చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదండి, వాటితో ఏదైనా పర్వాలేదు. ఒక కప్పుని తీసుకొని అలా మెజర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అది పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసేసి వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇలా మెంతులు ఆవాలు మంచిగా వేగాలన్నమాట. అప్పుడే చేదనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న మెంతులు ఆవాలు గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు పల్లి నూనె వేసేసుకొని అది కొంచెం వేడెక్కగానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 4 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 7-8 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి మంచిగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది మాడకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. పోపు మాడిపోతే టేస్ట్ అస్సలు బాగుండదు. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. ఇలా దూరగా ఫ్రై అయిన దాన్ని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం మెజర్ చేసుకున్న మామిడి తురుమును తీసుకొని అందులోకి 4 కప్పులకి అదే కప్పుతో 1 కప్పు కారం వేసుకోవాలి. నేను కరాని పచ్చడి కారం వేస్తున్నానండి. వేసేసి తర్వాత 1/2 కప్పు ఉప్పును వేసుకోవాలి. వేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. కారం అనేది ఇంట్లో కారం అయితే కొంచెం తక్కువగా పడుతుంది, చూసి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా పౌడరు, కారం, ఉప్పు అన్నీ వేసేసిన తర్వాత ఇదంతా తురుముకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తురుములో ఇప్పుడు మనం ముందుగా పోపు వేసి చల్లార్చుకున్నాం కదండి, ఆ పోపుని ఇప్పుడు కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసేయాలి. ఇది పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. పోపు అనేది వేడిగా అనేది ఉండొద్దు. వేసేసిన తర్వాత ఇలా మొత్తం కలియదిప్పుకుంటూ కలుపుకోవాలి. పచ్చళ్ళలో ఆయిల్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోయేవాళ్ళు కరెక్ట్గా కప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇది ఒక 12 అవర్స్ తర్వాత మనం ఎలా ఉంది అని చూసుకొని ఇంకొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మీకు నేను పచ్చడిని చూపిస్తున్నాను. పచ్చడి చూసారా, ఆయిల్ అనేది అలాగే ఉండిపోయింది. ఇందులో కొంచెం ఊట అనేది తక్కువగా ఉంది కాబట్టి మనకి అక్కడికక్కడికే ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొక 1/2 కప్పు యాడ్ చేస్తున్నానండి. అప్పుడైతే మనకి మంచిగా జ్యూసీగా ఉంటుంది, పచ్చడి నిలువ కూడా ఉంటుందన్నమాట. మరి అక్కడికక్కడికే వేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఇప్పుడు ఇలా 1/2 కప్పు ఆయిల్ వేసేసి మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా తురుము పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకునే పచ్చడి కాబట్టి మనకి 1-2 మంత్స్ వరకు కూడా నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 మంత్స్ వరకు కూడా నిలువ ఉంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.